తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 1 పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో మరో 60 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది ప్రభుత్వం. డిఎస్పీ 24, ఎండిఓ 19, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 4, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో 3 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. మొత్తంగా గ్రూప్ 1 కింద 563కు పోస్టులు పెరిగాయి. మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఫిబ్రవరి 1ని గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామంది కాంగ్రెస్. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ తాజాగా 563కు పోస్టులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మేనిఫెస్టోలోని జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఫిబ్రవరి 1నే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామంది కాంగ్రెస్. ఇక మొత్తం మీద తెలంగాణలో అయితే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1 పై తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. మరొక 60 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది ప్రభుత్వం. ఎస్, శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, తాజాగా గ్రూప్ 1 కింద దాదాపుగా 60 పోస్టులకు సంబంధించిన భర్తీకి టీఎస్పీఎస్సీ అలాగే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తం ఎన్ని పోస్టులు గ్రూప్ 1 కింద ఈసారి రిక్రూట్మెంట్ జరగబోతోంది? తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ శుభవార్త చెప్పిందని చెప్పాలి. గతంలో విడుదల చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి అదనంగా కూడా 60 పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి 60 పోస్టులు కూడా జోడిస్తూ కూడా ఒకవైపు కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో విడుదల చేసినటువంటి 503 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా 60 పోస్టులను కూడా ఒకవైపు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి భర్తీ చేస్తామని వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొత్తం గ్రూప్ 1కు సంబంధించినటువంటి పోస్టులు ప్రస్తుతం 563కు చేరాయి. గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రకారం 503, ఇప్పుడు 563కు చేరడంతో కూడా మరి గత నోటిఫికేషన్కి అనుబంధంగా కూడా జత చేస్తే నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుందన్న దానిపై ఒక క్లారిటీ రావాలి. టీఎస్పీఎస్సీకి సంబంధించి గతంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది. మొదటిసారి నిర్వహించినప్పుడు ఒకవైపు కూడా ఒకవైపు ఆ లీకేజ్, పేపర్ లీకేజ్ వ్యవహారం కూడా పెద్ద స్థాయిలో కూడా పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడి ఆ తర్వాత పేపర్ లీకేజ్ సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు. అనంతరం జరిగినటువంటి పరిణామాల తర్వాత కూడా గ్రూప్ 1 మరొకసారి తిరిగి నిర్వహించింది. కానీ ఓఎంఆర్ షీట్కు సంబంధించిన అంశం పైన కూడా ఒకవైపు కూడా ఓఎంఆర్ షీటు అన్నిట్లో కూడా ఫిలప్ కాలేదు అంటే కూడా ఒకవైపు కోర్టుకు వెళ్ళారు కొంతమంది. ప్రస్తుతం ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన కూడా ఒకవైపు కోర్టులో కేసు అయితే కొనసాగుతుంది. మరి ఆ కేసుపై కూడా ఒకవైపు టీఎస్పీఎస్ ఒకవేళ ఆ కేసు కోర్టు నుంచి రద్దు చేసుకుంటే మరి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ మరి కొత్తగా అప్లికేషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి కొత్తగా అప్లికెంట్ నుంచి కూడా ఒకవైపు దరఖాస్తులు తీసుకుంటారా లేదంటే పాతగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా పాత నోటిఫికేషన్కు అనుబంధంగా ఈ 60 పోస్టులను జోడిస్తుందా అన్న దానిపై కూడా టీఎస్పీఎస్సీ మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు గ్రూప్ 1కు సంబంధించి గతంలో ఒకవైపు కూడా టీఎస్పీఎస్సీ పైన పేపర్ లీకేజ్ పైన కూడా భారీగా ఆరోపణలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ఒకవైపు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన కాంగ్రెస్ వచ్చాక కూడా చేస్తామన్నారు. ఆ తర్వాత కూడా బోర్డు ప్రక్షాళన కూడా ఒకవైపు మొదలు పెట్టింది. దీనికి సంబంధించి కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ అలాగే సభ్యులను కూడా కొత్త వాళ్ళని నియమించింది. ముందస్తుగా కాంగ్రెస్ ఒకవైపు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నెలకు ఒకటి అంటే ప్రతి నెల ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తాం జాబ్ క్యాలెండర్తో అని చెప్పి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన ఒకవైపు కూడా గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండే. కానీ టీఎస్పీఎస్సీ చైర్మన్ కానివ్వండి ఆ బోర్డు ప్రక్షాళనలో భాగంగా సభ్యులను నియమించే ప్రక్రియలో కాస్త లేట్ అయిందని చెప్తున్నప్పటికీ కూడా వీలైనంత తొందరగా కూడా నోటిఫికేషన్స్ గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 ఇతర నోటిఫికేషన్లు అన్నింటినీ కూడా వడివడిగా పూరించాలి. ఒక ఉద్యోగ నియామకాలు అన్నింటినీ కూడా చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి గ్రూప్ 1కు సంబంధించి అదనంగా ఖాళీ ఉన్నటువంటి 60 పోస్టులు కొత్త నోటిఫికేషన్తో జోడిస్తారా లేదంటే ఇందాక చెప్పుకున్నట్టు కేసు ఒకవేళ విత్డ్రా చేసి పూర్తిగా కొత్త నోటిఫికేషన్, ఎందుకంటే ఆ కోర్టు కేసు వెనక్కి తీసుకుంటే గతంలో చాలామంది టీఎస్పీఎస్సీ బోర్డు పైన కూడా ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఒక్కసారి ఎన్నో ఏళ్ల నుంచి కూడా అంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఫస్ట్ విడుదలైనటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ మొట్టమొదటి అటువంటి నోటిఫికేషన్లో కూడా ఒకవైపు కూడా పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది కూడా టీఎస్పీఎస్సీ ఏ విధంగా ఎంత దుర్భరంగా ఉందో ఒకవైపు అద్దం పడుతుందని చెప్పి కూడా చాలా మంది విమర్శలు చేశారు. కాబట్టి ఈసారి కొత్తగా ఏర్పడినటువంటి పాలక వర్గానికి కూడా
ప్రభుత్వం నియమించింది, చైర్మన్ అలాగే సభ్యులను కూడా నియమించిన పరిస్థితి. సో ఈ అదనపు పోస్టుల అనుమతి ఏదైతే ఇచ్చిందో 60 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోగా రాబోతోంది? దీనికి ప్రత్యేకంగా మరొక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారా? అదనంగా ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్లని వీటిని అదనంగా చేర్చబోతున్నారా, లేదంటే ఫ్రెష్గా దీనికి సంబంధించి మరొక నోటిఫికేషన్ రాబోతుందా? వస్తే కనుక ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? జయరామదాస్ అదనపు ఖాళీల వివరాలను ప్రకటించింది టీఎస్పీఎస్సీ తప్ప నోటిఫికేషన్కు సంబంధించి కొత్త నోటిఫికేషనా, లేదంటే పాతదానికి అనుబంధంగా ఉంటాయా, లేదంటే పూర్తిగా రద్దు చేసి అప్లికేషన్స్ మళ్ళొక్కసారి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకుంటుందా, లేదంటే ఫ్రెష్గా ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో కూడా అప్లికేషన్స్ తీసుకోవాలన్న దానిపై కూడా ఒకవైపు టీఎస్పీఎస్సీ పూర్తిగా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అయితే అవసరం ఉంది. గతంలో చూసాం ఒకవైపు టీఎస్పీఎస్సీ బోర్డు పేపర్ లీకేజ్కి సంబంధించి బోర్డు సభ్యులు కానీ బోర్డు చైర్మన్ కానీ వారు రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా కూడా అటు మాజీ డీజీపీ రిటైర్డ్ డీజీపీ వైపు కూడా అటు బోర్డు చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టారు. చాలామంది సభ్యులు కూడా దాంట్లో నియమించబడ్డారు, కొత్త సభ్యులు. కాబట్టి దీనికి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద తొందరలోనే ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మిత్రపక్షాలు కానివ్వండి, నిరుద్యోగుల నుంచి కానివ్వండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అక్టోబర్ 1వ తేదీన కూడా ఒకవైపు గ్రూప్ 1 షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పి కూడా ముందస్తుగా ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి కూడా లేట్ అయిన కొద్ది ఒకవైపు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా వస్తుంది. కాబట్టి వీలైనంత తొందరగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. రామదాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. గ్రూప్ 1లో మరొక 60 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక దీంతో గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో వెలువరించే అవకాశం ఉంది. డిఎస్పీ 24, ఎండిఓ 19, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 4, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో 3 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఉన్నటువంటి 503 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి 60 పోస్టులు భర్తీ చేయబోతుంది. మొత్తంగా గ్రూప్ 1 కింద 563కు పోస్టులను పెంచింది ప్రభుత్వం.